హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆలప్టికి. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రీవియస్గా చెప్పుకున్న 6 మిషన్ లెర్నింగ్ టాపిక్స్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ని ఇన్డెప్త్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చి, బాబు నా రిక్వైర్మెంట్స్ ఇవి, నాకు ఈ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్ కావాలి, నా దగ్గర ఉన్న డేటా ఇది, నాకున్న కన్స్ట్రెంట్స్ ఇవి అని మీకు ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పాడు అనుకోండి. ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని, ఆ డేటాని తీసుకొని ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా ఆ డేటాని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారో, ఎలా క్లీన్ చేస్తారో, ఎలా వ్యాలిడేట్ చేస్తారో, ఎలా కొత్త ఫీచర్స్ని తీసుకుంటారో ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ మన క్లయింట్గా నేను ఒక ఎల్ఎల్ఎంని తీసుకుంటాను. ఇట్ మే బి ఎనీ ఎల్ఎల్ఎం. ఒక ఎల్ఎల్ఎంని తీసుకొని దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తాను, సో దట్ అదే ఒక బిజినెస్ ఓనర్గా మారి మనకి ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్లో డేటా కూడా ఇస్తుంది. ఆ డేటాని తీసుకొని ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా ఫ్రమ్ స్క్రాచ్ టు అప్ టు డేటా క్లీనింగ్ అండ్ వ్యాలిడేషన్, ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ వరకు నేను ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్ స్టార్ట్. అండ్ దిస్ ఈజ్ అన్ అన్ఫిల్టర్డ్ వీడియో, సో దట్ నాకు ఆ డేటా సెట్ ఏమొస్తుందో నాకు కూడా తెలీదు. ఓకే, సో నేను కూడా మీతో పాటు ఒక న్యూ ప్రాజెక్ట్ని, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా న్యూ ప్రాజెక్ట్ని ఇప్పుడు బిల్డ్ చేద్దాం. ఓకే, ఈ ప్రాంప్ట్, దిస్ ఈజ్ ద ప్రాంప్ట్, అండ్ ఈ ప్రాంప్ట్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, సో దట్ మీరు ఈ ప్రాంప్ట్ని తీసుకొని చాట్‌జీపీటీలోనే కాదు ఇంకా వేరే ఎల్ఎల్ఎమ్స్లో కూడా చూడండి. వేరే వేరే ప్రాజెక్ట్స్ వస్తాయి. సో దట్ మీరు ఒక క్లయింట్ దగ్గర నుంచి ఎలా రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు అండ్ దాన్ని ఎలా బిల్డ్ చేస్తారు, మీకు కూడా బయట నాలెడ్జ్, ఐ మీన్ బయట కంపెనీస్లో ఎలా జరుగుతుందో అలానే మీకు ఇప్పుడు నుంచే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఓకే, ఐ గాట్ దిస్. గవర్నమెంట్ లాస్ట్ వరకు అయిపోయిందా? ఓకే, ఇప్పుడు చూద్దాము. క్లయింట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది, టెలికమ్యూనికేషన్స్ కంపెనీ అంట, అండ్ టెలికామ్ చర్న్ ప్రిడిక్షన్ సిస్టమ్. ఓకే, దాని డేటా సెట్ ఇచ్చింది. రైట్ నౌ వీఆర్ రియాక్టింగ్ ఆఫ్టర్ ద కస్టమర్స్ హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్. ఓకే, దాని ప్రాబ్లం అది చెప్పింది. అండ్ దానికి ఏమేమి కావాలి, రివ్యూ ద డేటా అండ్ టెల్ మీ ఇఫ్ దేర్ ఎనీ ప్రాబ్లమ్స్ దట్ నీడ్ టు ఫిక్స్ బిఫోర్ వీ యూజ్ ఇట్, క్లీన్ అప్ ఎనీ ఇన్కంప్లీట్ ఇండిపెండెంట్ అండ్. ఓకే, అంతా డేటా క్లీన్ చేయమని చెప్తుంది. ఇది బిజినెస్ రిక్వైర్మెంట్ వరకు. ఓకే, నా ఆ డేటాని తీసుకుందాం, డేటాని చూద్దాం. డేటాలో ఏమేమి ఉన్నాయో, కస్టమర్ ఐడి, జెండర్, సీనియర్ సిటిజన్, పార్ట్నర్. ఓకే, ఇట్ హ్యాస్ మెనీ కాలమ్స్, రోస్. ఓకే, ఇప్పుడు ఈ డేటా సెట్ నా దగ్గరకు వచ్చింది. ఐ అండర్స్టూడ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. అండ్ ఇప్పుడు నేను ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా ఏం చేస్తానంటే, ఫస్ట్ ఐ విల్ టేక్ దిస్ డేటా అండ్ స్టోర్ ఇట్ ఇన్ అ ప్లేస్. ఓకే, ఓకే, డేటాని తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ అ హ్యూజ్ డేటా. ఓకే, 1 minute. దీన్ని నేను ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ స్టోర్ చేసుకుంటాను టెలికామ్ డేటా అని. అండ్ ఈ ఫోల్డర్లో, అండ్ సారీ, మీకోసం అంటే టైం వేస్ట్ చేయకూడదని ముందే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, కానీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తానన్నా కదా, ఇప్పుడు ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, ఎంఎల్ అనే ఫోల్డర్ని. ఎంఎల్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను, cdml. ఓకే, ఇప్పుడు ఎంఎల్ అనే ఫోల్డర్లో ఉన్నాము. కోడ్ స్పేస్ డాట్ అని నొక్కితే విఎస్ కోడ్లో ఉన్న ఆ డైరెక్టరీకి మనం రీడైరెక్ట్ అవుతాము. ఈజీ టెక్నిక్. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డర్ తీసుకున్న తర్వాత ఫ్రమ్ స్క్రాచ్ ఏం చేయాలంటే, మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఒక ఫైల్లో తీసుకోవాలి. దట్ ఈస్ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ. ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం, సో దట్ నేను ముందే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో అన్ని వాల్యూస్, ఐ మీన్
అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని ప్రీ రిక్విజిట్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను సో దట్ టైం ల్యాప్స్ అవ్వకూడదని. ఈ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీలో మనకి ఏ లైబ్రరీస్ కావాలి ఏవి ముందే కావాలని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి, సో దట్ నాకు ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి NumPy, Pandas, Matplotlib, Seaborn అండ్ scikit-learn అనే లైబ్రరీస్ యూజ్ అవుతాయి. సో దట్ ఐఎమ్ రైటింగ్ ఆల్ దీస్ లైబ్రరీస్. Seaborn, scikit-learn, Matplotlib ఫర్ డేటా విజువలైజేషన్. ఓకే, అండ్ ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలి. ఆ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ python -m venv. విఎన్వి అంటే రెండుసార్లు ఎందుకు రాశానంటే, ఒకటి విఎన్వి వర్చువల్ ఎన్వైర్న్మెంట్, ఇంకొక లాస్ట్లో ఈ విఎన్వి ఉంది కదా అది దానికి ఇచ్చిన నేమ్. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎంఎల్ అని తీసుకుంటున్నా. ఓకే, వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ టైం టేకింగ్. ఓకే, ఇక్కడ నేను చెప్తాను, ఇది టైం టేకింగ్ ప్రాసెస్. తర్వాత మనం దాన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్. అది యాక్టివేట్ చేయడానికి మనం వాడే కమాండ్ ఏంటంటే ఇక్కడ ఎంఎల్ తీసుకున్నాం కదా, ML/scripts/activate అనే కమాండ్ని వాడతాము. ఇక్కడ చూడండి వచ్చింది. ఇదే కమాండ్ని తీసుకొని నేను ఇక్కడ యాక్టివేట్ అయిందని తెలియడానికి ఇక్కడ మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్తో గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి. దిస్ ఈస్ యాక్టివేటెడ్. ఇప్పుడు మనకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి మనం వాడే కమాండ్ pip install -r requirements.txt. ఓకే, ఏదో మిస్టేక్ వచ్చింది. ఓకే సారీ, ఇక్కడ డిలీట్ చేయాలి, డిలీట్ చేయలేదు అందుకనే. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అవుతుంది చూడండి. అండ్ ఇలా డీబగ్ చేసుకుంటూ ఉండాలి. ఐఎమ్ సారీ ఫర్ టైం టేకింగ్. మీరు కావాలంటే 2x 1.5x ఆర్ 2xలో పెట్టుకొని చూడండి, సో దట్ ఇట్ విల్ బీ బెటర్. నౌ ఇప్పుడు ఇదంతా ఇన్స్టాల్ అయిపోతుంది. దిస్ ఈజ్ అ ప్రాసెస్. నెక్స్ట్ ఆ డేటాని ఇక్కడ లోడ్ చేసి, ఇందాక చెప్పినట్టు డేటాని ఇక్కడ తీసుకొచ్చాము కదా ఒక ఫైల్లోకి, ఆ ఫైల్లోకి తీసుకున్నట్టు తీసుకుంది. అండ్ ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది. ఒక IPNB ఫైల్ క్రియేట్ చేసుకున్నాము. దాని తర్వాత డేటా అండర్స్టాండింగ్. ఇక్కడ మనం ఫాలో అయ్యే స్టెప్స్ ఇవే 6 ఇవి చెక్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు మనం ఇందాక ఇన్స్టాల్ చేసుకున్న లైబ్రరీస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ pandas as pd, ఇంపోర్ట్ seaborn as sns, ఇంపోర్ట్ matplotlib .pyplot as plt, ఇంపోర్ట్ NumPy as np. దీనన్నిటినీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం డేటా సెట్ని రీడ్ చేయాలి యూజింగ్ pandas లైబ్రరీ. ఓకే, df = pd.read_csv. దాని తర్వాత దాని డేటా సెట్ యొక్క నేమ్ని ఇక్కడ రాయాలి, teluco-data.csv. df.head. ఇది ఎందుకంటే ఫస్ట్ 5 రోస్ని
5 రోస్ని ఇది చూపిస్తుంది. దాని తర్వాత దీని షేప్ తెలుసుకోవాలి. ఓకే, ఇట్ కంటైన్స్ 7043 rows and 21 columns. Okay, next df.info. ఓకే, దీంట్లో కస్టమర్ ఐడి, జెండర్ అని చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి. ఐ థింక్ ఓన్లీ ఓకే, సీనియర్ సిటిజన్ ఒకటి అండ్ మంత్లీ ఛార్జెస్ ఒకటి ఇంటీజర్ డేటా టైప్, మిగతావన్నీ ఆబ్జెక్ట్ డేటా టైప్స్. ఇప్పుడు ఆ రెండింటికి మాత్రమే మనం స్టాటిస్టికల్ సమరీ రాస్తాము. సో దట్ వీ యూజ్ ద కమాండ్ df.describe. ఓకే, టెన్యూర్ కూడా ఉంది. ఓకే, మినిమం వాల్యూ వచ్చేసి 0, 0, 18 అండ్ మ్యాక్సిమం వాల్యూ వచ్చి 172 అండ్ 118. ఓకే, ఇప్పుడు మనం డేటాను అండర్స్టాండ్ చేసుకున్నాం. డేటాలో ఏ వాల్యూస్ ఉన్నాయి, వాటి డేటా టైప్స్ ఏంటి, అండ్ దాని షేప్, అది పెద్ద డేటానా చిన్న డేటా సెట్టా, ఆర్ దాని స్టాటిస్టికల్ సమరీ కూడా వచ్చింది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే దోస్ డేటా సెట్ కంటైన్స్ ఆ మిస్సింగ్ వాల్యూస్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్. ఫస్ట్ డూప్లికేట్ వాల్యూస్ని చెక్ చేయాలి. డూప్లికేట్ వాల్యూస్ని చెక్ చేసిన తర్వాత వాటిని రిమూవ్ చేయాలి. ఓకే, చెక్ డూప్లికేట్ వాల్యూస్ df.duplicated.sum. ఓకే, ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్. ఇప్పుడు నల్ వాల్యూస్ చెక్ చేద్దాం. చెక్ నల్ వాల్యూస్ df.isNull.sum. ఓకే, కొన్ని వాల్యూస్కి అసలు నల్ వాల్యూస్ లేవు. కొన్ని ఫీచర్స్కి ఏమో నల్ వాల్యూస్ ఉన్నాయి. లైక్ జెండర్కి ఉంది, టెన్యూర్కి ఉంది, ఇంటర్నెట్ సర్వీసెస్కి ఉంది, అండ్ స్ట్రీమింగ్ టీవీ మంత్లీ ఛార్జెస్ ఉంది. ఇప్పుడు మనం హ్యాండిల్ చేయాలి. ఈ హ్యాండ్లింగ్ డూప్లికేట్ అనేది లేదు కాబట్టి ఐఎమ్ డిలీటింగ్ దిస్. నౌ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ మిస్సింగ్ వాల్యూస్. దానికోసం ఎంత పర్సంటేజ్ మిస్సింగ్ వాల్యూ ఉంది అని చెక్ చేయాలంటే చెక్ చేద్దాం. ఫర్ కాల్ ఇన్ df.columns if df of call call dot is null dot sum గ్రేటర్ దాన్ 0. ఒకవేళ మిస్సింగ్ వాల్యూస్ ఉంటేనే మనం ఆ మిస్సింగ్ వాల్యూస్ యొక్క పర్సంటేజ్ని ఏ కాలంకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనం ఆ డేటా సెట్ని హ్యాండిల్ చేస్తాం. డిఫరెంట్ టెక్నిక్స్ వాడతాం ఇక్కడ. ఓకే, కాల్ హ్యాస్ df of call dot is null dot sum slash length of df ఇంటూ 100. అంటే పర్సంటేజ్లో అది కూడా 0.2f, అంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉండడానికి మాత్రమే ఉండేటట్టు పర్సంటేజ్ నల్ వాల్యూస్. ఓకే, సి ఇక్కడ హోల్ డేటా సెట్లో జెండర్ అనేది 10% ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, పార్ట్నర్ అనేది 14%, టెన్యూర్ అనేది 35%, ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది 14%, స్ట్రీమింగ్ టీవీ అనేది 21%, మంత్లీ ఛార్జెస్ అనేది 21%. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. మనకు అసలు అది ఇంపార్టెంటా కాదా, ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, ఎలా మనం హ్యాండిల్ చేస్తామో చూద్దాం. ఓకే, ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి అండ్ దాని వాల్యూ కౌంట్ కూడా చూపిస్తాను మీకు, సో దట్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటాం. వాల్యూ కౌంట్స్. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి
అండ్ దెర్ ఆర్ ఓన్లీ 2 వాల్యూస్, మేల్ అండ్ ఫీమేల్. దీన్ని ఎలా మనం ఫిల్ చేస్తాము అంటే ఇది ఏ టైపు, కేటగిరికల్ టైప్. నేను ప్రీవియస్ వాల్యూస్ చెప్పినట్టు ఓకే, ప్రీవియస్ వాల్యూస్లో చెప్పినట్టు మిస్సింగ్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేస్తాం. ఇక్కడ మీన్ ఇంపుటేషన్, మీడియన్ ఇంపుటేషన్, మోడ్ ఇంపుటేషన్ 3 వాడతాం. ఇక్కడ మోడ్నే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం యాజ్ దిస్ ఈజ్ ఎ కేటగిరికల్ వేరియబుల్. ఓకే, డిఎఫ్ ఆఫ్ జెండర్ డాట్ fill in of df of gender dot mode -0. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం ఒకవేళ అది ఇంకా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని. ఓకే, ఇట్ ఈస్ రిజాల్వ్. హ్యాండిల్ చేసేసాం మొత్తం అన్నిటిని. దాని తర్వాత పార్ట్నర్ చూద్దాం. ఓకే, ఎస్ నో. ఇక్కడ కూడా సేమ్ ఇదే. దీని యొక్క ఇన్ఫో చూసుకుంటే ఇది ఆబ్జెక్ట్ డేటా టైప్లో ఉంది, అంటే కేటగిరికల్ వేరియబుల్. దీంట్లో కూడా సేమ్ అంతే. నేను జస్ట్ ఇదే కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ ఒక నేమ్ మార్చుతాను అంతే, పార్ట్నర్. ఓకే, ఇది కూడా రిజాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి టెన్యూర్ ఉంది. టెన్యూర్ చెక్ చేసుకుందాం అసలు టెన్యూర్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి. టెన్యూర్లో ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం రెండు చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి, దాంట్లో అవుట్లయర్స్ ఉన్నాయా లేదా. అవుట్లయర్స్ ఉంటే మీడియన్ ఇంపుటేషన్ వాడతాం, అవుట్లయర్స్ లేకపోతే మీన్ ఇంపుటేషన్ వాడతాం. ఓకే, ఫస్ట్ వీ వాంట్ టు చెక్ ఫర్ అవుట్లయర్స్. ఓకే, నేను ఇది సపరేట్గా రాస్తాను వేరే దాంట్లో, ఇంకా బాగా అర్థమవుతుంది. చెక్ ఫర్ అవుట్లయర్స్. ఏ మెథడ్ని వాడదాము అంటే మనకి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనకి ఆ ఫీచర్ యొక్క స్క్యూనెస్ తెలియాలి. ఒకవేళ స్క్యూనెస్ని బట్టి మనం ఐక్యూఆర్ మెథడ్ వాడాలా లేకపోతే జెడ్ టెస్ట్ మెథడ్ వాడాలా అని తెలుసుకుంటాము. బట్ ఇక్కడ నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒకసారి బ్లాక్ స్ప్లాట్లో వాడతాను. ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్ ఆఫ్ x ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ టెన్యూర్ plt డాట్ ఓకే, దీంట్లో అవుట్లయర్స్ ఏమీ లేవు. సో వీ కెన్ హ్యాండిల్ ద మిస్సింగ్ వాల్యూస్ యూజింగ్ మీన్ ఇంపుటేషన్. ఒకవేళ అవుట్లయర్స్ ఉంటే మీడియన్ ఇంపుటేషన్ వాడాలి. ఓకే, ఇక్కడ డిఎఫ్ ఆఫ్ టెన్యూర్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ టెన్యూర్ డాట్ fill in of df of tenure డాట్ మీన్. ఓకే, మళ్ళీ చెక్ చేస్తాను. df ఆఫ్ టెన్యూర్ డాట్ ఈజ్ నల్ డాట్ సమ్.
ఏమీ లేవు, 10 yearలో కూడా లేవు. అండ్ రిమైనింగ్ ఇంటర్నెట్ సర్వీస్. నెక్స్ట్ డిఎఫ్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్. అసలు ఇంటర్నెట్ సర్వీస్లో ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి? డాట్ యూనిక్. సి ఇక్కడ మొత్తం 4 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. వన్ ఈస్ డిఎస్ఎల్, ఫైబర్ ఆప్టిక్, నో అండ్ నాన్. ఈ నాన్లో మనం ఈ మూడు నుంచి ఏదో ఒకటి వాటి వాల్యూ కౌంట్ తీసుకుంటాను. సి ఫైబర్ ఆప్టిక్స్ అనేది ఎక్కువ ఉంది. వీ కెన్ రీప్లేస్ దిస్ వన్. ఇక్కడ పైన చేసింది సేమ్. బట్ ఐఎమ్ టేకింగ్ internet service here. Okay, and next streaming TV. This is also same as above. అన్నీ ఒకేలా ఉన్నాయి ఇక్కడ. Okay, and last one, monthly charges. Okay, I will check this. AF of monthly charges. మంత్లీ ఛార్జెస్ న్యూమరికల్ వాల్యూస్లో ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్. ఒకవేళ అవుట్లయర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి. అవుట్లయర్స్ లేకపోతే మీన్ ఇంప్యుటేషన్, అవుట్లయర్స్ ఉంటే మీడియన్ ఇంప్యుటేషన్. ఓకే, మంత్లీ ఛార్జెస్. సి ఇక్కడ కూడా మంత్లీ ఛార్జెస్కి అవుట్లయర్స్ ఏమీ లేవు. అవుట్లయర్స్ లేకపోతే వీ కెన్ చెక్ we can use mean imputation. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి మొత్తం చెక్ చేసుకుందాం. ఓకే, మొత్తం మిస్సింగ్ వాల్యూస్ అనేవి లేవు. అన్ని మిస్సింగ్ వాల్యూస్ని మనం హ్యాండిల్ చేసేసాం. నవ్ వీ వాంట్ టు చెక్ వెదర్ ద డేటా సెట్ ఈజ్ ఇంబ్యాలెన్స్డ్ ఆర్ నాట్. దానికి ఏం చేస్తాము? వాల్యూ కౌంట్స్. EF ఆఫ్ churn dot value counts. ఇక్కడ 5 మొత్తం 7,000లో ఉన్న డేటా నుంచి 5,174 నో ఉంది అండ్ 1,869 మాత్రం ఎస్ ఉన్నాయి.
ఓకే, ఇది ఇంబ్యాలెన్స్డా కాదా వి వాంట్ టు చెక్. అది ఎలా చెక్ చేస్తామంటే 5174 వి గట్ రైట్ డివైడెడ్ బై 5174 ప్లస్ 1869 ఇంటూ 100 మనకు పర్సంటేజ్ వచ్చింది కదా. సి 73% ఈజ్ ఇంబ్యాలెన్స్డ్ మీన్స్ 73% నోవే ఉంది విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్. ఇప్పుడు మనం ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ని మార్చాలి. ఓకే, అండ్ మనం చెక్ చేసుకోవడానికి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ డివైడెడ్ బై okay, we got 26% which is an imbalanced data set, and we should handle imbalanced data sets. ఓకే, అండ్ అది హ్యాండిల్ చేయడానికి we have so many techniques like random oversampling, random undersampling, smooth అండ్ ADSY. ఇది నేను ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో చెప్పలేదు, ఎందుకంటే ఇది చేయాలి అంటే వీ నీడ్ ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ టు. సో అసలు ఇది ఇంబ్యాలెన్స్డా కాదా అని జస్ట్ చూపిస్తున్నాను మీకు ప్రాక్టికల్గా. ఓకే, దిస్ అర్థం చేస్తాను. దిస్ ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్. ఓకే, ఇప్పుడు అవుట్లయర్స్ చూద్దాం. నేను ఫస్టే చెప్పాను, మనం అవుట్లయర్స్ని జస్ట్ వాడు డేటాలో ఇచ్చిన న్యూమరికల్ వాల్యూస్ మీద పర్ఫామ్ చేయాలి, మిగతా వేటి మీద మనం అవుట్లయర్స్ పర్ఫామ్ చేయకూడదు అని. ఇప్పుడు అవుట్లయర్స్ మనం సీనియర్ సిటిజన్, టెన్యూర్ అండ్ మంత్లీ ఛార్జెస్ మీదే అప్లై చేస్తాము. ఓకే, దానికోసమని మనం న్యూమరికల్ కాలమ్స్ని సపరేట్గా తీసుకుంటాం. ఓకే, న్యూమరికల్ కాల్స్ ఈజ్ ఈక్వల్ టు df డాట్ సెలెక్ట్ dtype. సెలెక్ట్ dtype అంటే సెలెక్ట్ డేటా టైప్స్ అని. d types of include is equal to int 64, దాని డేటా టైప్ నేమ్ కామా ఫ్లోట్ 64 డాట్ కాలమ్స్. ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవి టు లిస్ట్ ఫార్మాట్లో మాకు కావాలి అని మనం అడుగుతున్నాం అనమాట. సో వీ నౌ వీ ప్రింట్ ద న్యూమరికల్ కాలమ్స్. ఓకే, ఈ మూడు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం వీటికి అవుట్లయర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం యూజింగ్ గ్రాఫ్ మెథడ్. ఫర్ కాలింగ్ న్యూమరికల్ కాల్స్ plt డాట్ టైటిల్. అసలు ఏ కాలంలో తెలియాలి కదా, జస్ట్ నేను అక్కడ దాని కాలం నేమ్ ఒకటే ఇస్తున్నాను. ఓకే, అండ్ ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ స్పాట్. మనం అవుట్లైన్స్ డిటెక్ట్ చేయడానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో బాక్స్ స్పాట్ మాత్రమే వాడతాము, డిఎఫ్ ఆఫ్ కాల్. అండ్ దాన్ని ప్రింట్ చేయమంటాను, అంటే షో చేయమంటున్నాను. See, we got all the three. See, senior citizen and tenure and monthly charges. దీంట్లో అసలు అవుట్లైర్స్ లేవు. వీ కెన్ చెక్ బై IQR మెథడ్ ఆల్సో. ఫర్ కాల్ ఇన్ న్యూమరికల్ కాల్స్
q1 is equal to df of column dot quantile np dot percentile of అని కూడా వాడచ్చు. దిస్ ఈజ్ అనదర్ మెథడ్. quantile of 0.25 అంటే 25%. అండ్ నెక్స్ట్ అలానే q3 is equal to df of call dot quantile of 0.75. ఇప్పుడు మనం IQR వాల్యూ కనుక్కుందాం. IQR is equal to q3 minus q1 and we find out the lower bound and upper bound. ఇవన్నీ మీరు ఫస్ట్ టైం చూసి మీకు అర్థం కాకపోతే గో అండ్ చెక్ మై ప్రీవియస్ వీడియోస్. దాంట్లో నేను ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆ ప్రాక్టికల్ సెషన్ కాబట్టి మీరు బిగినర్ అయితే ఫస్ట్ ఆ సెషన్ చూడండి, సో దట్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ అప్పర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు q3 IQR. Now we want to check the outliers. Outliers is equal to df of, మనం చెక్ చేసుకోవాలి, df of call కంటే తక్కువ ఉన్న, లోవర్ బౌండ్ కన్నా తక్కువ ఉన్న వాల్యూస్, లోవర్ బౌండ్ ఆర్ df of call నుంచి వాల్యూస్ నుంచి అప్పర్ బౌండ్ కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్, అప్పర్ బౌండ్ కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ తీసుకుంటాము. అండ్ వాటిని ఒకసారి ప్రింట్ చేద్దాం. ఓకే, దాని పర్సంటేజ్ కూడా ప్రింట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్, సీనియర్ సిటిజన్ హ్యాస్ 1142 అవుట్లయర్స్ అండ్ టెన్యూర్ హ్యాస్ 0 అవుట్లయర్స్ విచ్ ఈస్ 0% అండ్ మంత్లీ ఛార్జెస్ 0. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వీ హ్యావ్ అన్ అవుట్లయర్ హియర్. ఇక్కడ అవుట్లయర్ లేదు టెన్యూర్ అండ్ మంత్లీ ఛార్జెస్కి. నౌ వీ వాంట్ టు హ్యాండిల్ ద అవుట్లయర్స్. ఓకే, ఆ హ్యాండిల్ ఎలా చేస్తాము అంటే యూజింగ్ క్లిప్పింగ్ మెథడ్ ఆర్ వీ షుడ్ రిమూవ్ ద ఎంటైర్ అవుట్లయర్స్ ఫ్రమ్ దిస్ డేటా సెట్. దాన్ని నేను ఇప్పుడు క్లిప్ మెథడ్ వాడదాం అనుకుంటున్నాను ఫర్ ఓన్లీ ద సీనియర్ సిటిజన్ అవుట్లయర్. ఓకే, q1 is equal to, again IQR మెథడ్ని వాడుతున్నాను, df of senior citizen dot quantile of q3 is equal to df of senior citizen dot quantile of 0.75. IQR is equal to q3 minus q1. అండ్ సేమ్ ఇక్కడ లోవర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో అదే. I'm taking it here. అండ్ ఇప్పుడు df of senior citizen is equal to np dot df of senior citizen dot clip of lower, ఇక్కడ కింద ప్రింట్ చేస్తాను, లోవర్ is equal to lower bound comma upper is equal to upper bound. ఓకే, సో దట్ వీ హ్యాండిల్ ద అవుట్లయర్స్. ఇక్కడతో అవుట్లయర్స్ని కూడా హ్యాండిల్ చేసేసాము.
ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తే సీనియర్ సిటిజన్ హ్యాస్ 0 అవుట్లైర్స్ అని వచ్చింది. సో దట్ వీ హ్యావ్ క్లియర్డ్ అండ్ హ్యాండిల్ ద అవుట్లైర్ ఆల్సో. అండ్ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అండ్ ఎనీథింగ్ ఎల్స్? మళ్ళీ డిఎఫ్ని ఇంకొకసారి ప్రింట్ చేసుకుంటే వీ కెన్ సీ ద కస్టమర్ ఐడి, జెండర్, సీనియర్ సిటిజన్, పార్ట్నర్, డిపార్ట్మెంట్స్, టెన్యూర్, multiple services and all this stuff. Okay. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ వాడాలి. యాజ్ దిస్ ఈజ్ అ హ్యూజ్ డేటా సెట్, నేను ఇంకా ఫీచర్ ఇంజనీరింగ్ నెక్స్ట్ సెక్షన్స్లో చెప్తాను. లైక్ నెక్స్ట్ వీడియోలో ఫీచర్ ఇంజనీరింగ్, మోడల్ ప్రిడిక్షన్, ఇదే డేటా సెట్ని మళ్ళీ నేను తీసుకొస్తాను. అండ్ ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ నుంచి అసలు ఒక మిషన్ లెర్నింగ్ అప్లికేషన్ బిల్డ్ చేసే వరకు నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడైతే ఈ అప్లికేషన్ని మనం బిల్డ్ చేసాం కదా, ఈ అప్లికేషన్ని మనం మన డివైస్లో స్టోర్ చేసుకోవడం కాదు, ప్రొఫెషనల్గా గిట్హబ్ లాంటి ప్రొఫైల్స్లో స్టోర్ చేసుకోవాలి. ఆ వీడియోని ఇప్పుడు నేను అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఓపెన్ టెర్మినల్. అండ్ దానికంటే ముందు ఇక్కడ ఇంకొక ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ git.git ignore అనమాట. ఈ ఫైల్ ఏంటంటే అయితే మన అప్లికేషన్లో రిమూవ్ చేయాలో ఆ అప్లికేషన్ అన్నీ ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇక్కడ విఎన్వి. ఓకే, ఇది వచ్చేసి గిట్ ఇగ్నోర్ ఫైల్ అనమాట. అండ్ సిఎల్ఎస్ అక్కడ విఎన్వి స్లాష్ ఇటువైపు రావాలి. అండ్ ఓకే, రీడ్మీ ఫైల్ పెట్టుకోండి. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ కంప్లీట్ అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత ఎలా రీడ్మీ ఫైల్ రాయాలో అది కూడా చూపిస్తాను. ఐ వాంట్ టు కమ్ ఫ్రమ్ దిస్ వర్చువల్ ఎన్వైరన్మెంట్, డీయాక్టివేట్. ఓకే, సారీ. ఓకే, రైట్కి వచ్చేసాం. ఇప్పుడు కంప్లీట్ బిగినర్గా గిట్ అనేది ఇనిషియలైజ్ చేయాలి మన రిపాజిటరీలో. ఓకే, ఇనిషియలైజ్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఉన్న అన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిని ఎక్సెప్ట్ విఎన్వి ఫైల్ మాత్రం, మిగతా అన్ని ఫైల్స్ని మనం మన రిపాజిటరీలోకి యాడ్ చేసుకోవాలి. దానికోసం మనం వాడే కమాండ్ గిట్ యాడ్ స్పేస్ డాట్ ఎందుకంటే అన్ని ఫైల్స్ అని, డాట్ అంటే అన్ని ఫైల్స్ అని. మీకు ఏదైనా సపరేట్ ఫైల్ కావాలంటే గిట్ యాడ్ ml.ipynb అని కూడా టైప్ చేయొచ్చు. బట్ నాకు ఇక్కడ నేను స్టార్టింగ్ కదా, సో దట్ అన్ని ఫైల్స్ కావాలి. గిట్ యాడ్. ఓకే, వార్నింగ్ వచ్చింది. వార్నింగ్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దాని తర్వాత ఒక వర్చువల్ ఎన్వైరన్మెంట్ని గిటబ్ అకౌంట్ని క్రియేట్ చేయండి. గిటబ్ అకౌంట్ ఫస్ట్ గిటబ్లోకి వెళ్ళండి. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత రెపాజిటరీస్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై రెపాజిటరీ. అండ్ రెపాజిటరీలో న్యూ రెపాజిటరీ. ఇక్కడ నేను ఒక యూట్యూబ్ చర్న్ ప్రిడిక్షన్ అని ఇస్తున్నాను. దాని తర్వాత క్రియేట్. ఓకే, మీకు ఒకవేళ మీకు అసలు రాదు అంటే ఈ రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత కిందకి రండి. ఈ కమాండ్స్ ఉన్నాయి కదా, ఇది సేమ్ ఈ కమాండ్సే అక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. దాని తర్వాత కమాండ్ చూడండి, విత్ కమిట్ -n ఇనిషియల్ కమిట్.
కమిట్ చేసేసాము. దాని తర్వాత సి ఏ బ్రాంచ్కి, మెయిన్ బ్రాంచ్కి అండ్ గిట్ రిమోట్ బ్రాంచ్ క్రియేట్ చేయాలి, మెయిన్ బ్రాంచ్. ఓకే, దానికోసం ఈ కమాండ్స్ వాడతాము. విత్ బ్రాంచ్ -m మెయిన్ అండ్ గిట్ రిమోట్ యాట్ ఆరిజిన్. ఏ రిపాజిటరీలోకి అయితే మనం పుష్ చేయాలనుకుంటున్నామో ఆ రిపాజిటరీ యొక్క క్లోన్ అనమాట. ఓకే, ఇట్స్ డన్. ఇప్పుడు పుష్ చేయాలన్నమాట. విత్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. అది మీకు తెలియకపోతే ఇక్కడే ఉంటుంది, జస్ట్ ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నాది ఇక్కడ మొత్తం అన్నీ గిటబ్లోకి పుష్ అయిపోయింది. సో ఇఫ్ వి రిఫ్రెష్ దిస్, ఈ యూట్యూబ్ ఛానల్ అనేది, నేను ఇప్పుడు ఏదైతే చేశానో ఆ డేటా అంతా ఇక్కడ స్టోర్ అయిపోయింది. లైక్ దిస్ వి స్టోర్ అవర్ అప్లికేషన్ కోడ్ అండ్ డేటా ఇన్ గిటబ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్ వస్తాను.